పెళ్లిలో భార్యాభర్తలు ఇద్దరు నిలబడి ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. అది చాలా సీరియస్ విషయాలు. కొంతమందికి తెలియక దాన్ని ఫన్నీగా చేస్తుంటారు. అదొక చాలా సీరియస్ విషయాలు. అది పెళ్లిలో కొంతమంది ఏదో నవ్వాలి కాబట్టి, ఏదో ఒకటి నవ్వించాలి కాబట్టి, అది నవ్వించే సందర్భం కాదు. నవ్వించే సందర్భం అని ఇద్దరు మనుషులు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు దేవుడు చల్లగా చూస్తే ఒక 80 ఏళ్ళు కలిసి జీవించి ఒక శ్రేష్టమైన అనుభవం. ఒకరికొకరు ఒక మాట ఇచ్చుకోవాలి, ఒకరికొకరు ప్రమాణం చేసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. చావైన, మరణమైన, జీవమైన, మేలుకైనా కీడుకైనా, ఆరోగ్యమైన అనారోగ్యమందైనా నేను నీకే భార్యనై ఉంటాను, నేను నీకే భర్తనై ఉంటాను, నిన్ను పోషించుకుంటాను, సంరక్షించుకుంటాను, నిన్ను కాపాడుకుంటానని ఒక ప్రమాణం చేసుకుంటారండి. ఆ ప్రమాణమే 80 ఏళ్ళు లేకపోతే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళ దాంపత్య జీవితం నడిపిస్తుంది. స్తోత్రం చెప్పినది గట్టిగా. ఆ మార్గంలో రోగాలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, సంతోషంగా ఉన్న సందర్భాలు ఉంటుంది, కన్నీళ్లు విడిచే సందర్భాలు ఉంటుంది, సమృద్ధి అయిన అనుభవాలు ఉంటుంది, దీనస్థితి ఉంటుంది. అన్ని స్థితిలో ఒక భర్తకు తోడుగా భార్యకు తోడుగా భర్త ఉన్నారంటే అదొక నిబంధన. ఆ నిబంధన దేని తెలియచేస్తాను? నేను కాపాడుకుంటాను, నా భార్య నేను కాపాడుకుంటాను. ఇప్పటివరకు తల్లిదండ్రులు కాపాడారేమో, ఇక మీద నేను కాపాడుకుంటాను, నేను పోషించుకుంటాను, నేను అన్ని సందర్భాల్లో ఉంటాను. స్తోత్రం చెప్పినారు గట్టిగా.